మార్వాడి గో బ్యాక్ ఈ అంశం గురించి చాలాసేపు మాట్లాడాలి. నిజంగా కూడా ఈ అంశంలో ఒక న్యాయమైనటువంటి డిమాండ్ ఉన్నది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ చిరు వ్యాపారులకు ఈ గడ్డ మీద మనం వ్యాపారం చేసుకున్నటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం ఏడ చూసినా సరే మీరు చూడండి, కిరాణా కొట్లు మార్వాడి వాళ్ళయే, స్వీట్ హౌజులు మార్వాడి వాళ్ళయే, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు ఉంటాయి కదా, కరెంట్ సామాన్లు, అది మార్వాడి వాళ్ళయే. ప్లైవుడ్ షాపులు, హార్డ్వేర్ షాపులు, చెప్పుల షాపులు, బట్టల దుకాణాలు, కిరాణం షాపులు, ఊరలకు పోతే పాత ఇనుప సామాను అమ్ముకొని కొనుక్కునేటువంటి షాపులు కూడా మార్వాడోలే. ఇది ఓన్లీ హైదరాబాద్లోనే కాదు ఈ పరిస్థితి. తెలంగాణ గ్రామానికి వెళ్తే, ఏ మారుమూల గ్రామానికి పోయినా ఆ గ్రామానికి అనుసంధానంగా ఉన్నటువంటి పట్టణాలు ఉంటాయి కదా. ఇప్పుడు మా ఊరు ఉన్నది, మా ఊరికి పట్టణం అంటే ఏంది? మా ఊరికి నియర్ బై ఉన్నటువంటి మండల కేంద్రాలు, అటు నాంపల్లి కానీ, ఇటు చింతపల్లి కానీ, మర్రిగూడ కానీ, ఈ 3 మండల కేంద్రాలలో మార్వాడీల పెత్తనమే ఉంటుంది. వాళ్ళ షాపులే, వాళ్ళ బిజినెస్లే, ప్రతి దాంట్లో వాళ్ళే వచ్చి చేరిపిండ్రు. తెలంగాణ వాళ్ళ వ్యాపారాలను, ఉపాధిని, అవకాశాలు అన్నింటిని వాళ్ళు కొల్లగొట్టేస్తూ ఉన్నారు. సరే, ఓకే, వచ్చిర్రు, పట్టిరు, దందా పెట్టిర్రు, నడిపిస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ తెలంగాణ వాళ్ళ మీద వాళ్ళ తిరుగుబాటు కానీ, తెలంగాణ వాళ్ళని వాళ్ళు దూషించడం కానీ చాలా భయంకరంగా ఉన్నది. రీసెంట్ టైంలో ఒక వారం 10 రోజుల క్రితము హైదరాబాద్లోని ఈ మార్వాడి బస్తులల్లా దళిత యువకుడిని కొట్టిర్రు, కులం పేరు పెట్టి దూషిస్తూ కొట్టిర్రు. అప్పటి నుంచి ఈ మూమెంట్ గట్టిగా ఒక్క ఉవ్వెత్తున ఎగిసి పడతా ఉన్నది. పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా ఆ దళిత యువకుడి మీద దాడి చేసినటువంటి మార్వాడిని అరెస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఎవరైతే ఈ మూమెంట్ చేస్తూ ఉన్నారో, మార్వాడి గో బ్యాక్ అనేటువంటి మూమెంట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళని కేసుల పేరుతోటి, విచారణ పేరుతోటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి దుర్మార్గం? ఈ తెలంగాణ గడ్డ మీదకి వాళ్ళు వస్తారు. నిన్న ఒక ఆడియో గిడ చూసినాం మేము. ఈ తెలంగాణ శ్యామ్కి కాల్ చేసి వాడు అరే తొరే అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవడురా మమ్మల్ని అదర్నిక అని చెప్పేసి. ఆయన కొట్లాడేది కూడా మీరు వెళ్ళిపోవడం ఏమంటలేరు. ఫస్ట్ మా కల్చర్ని మీరు ఖరాబ్ చేస్తూ ఉన్నారు, తెలంగాణ కల్చర్ని ఆగం చేస్తూ ఉన్నారు, మీ కల్చర్ని బలవంతంగా రుద్దుతూ ఉన్నారు మా మీద అని చెప్పేసి ఆయన మాట్లాడండి. దానికి మార్వాడీలు అందరూ కలిసి ఏదో చేసేటువంటి ప్రయత్నం. దీని మీద సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డ, ప్రతి తెలంగాణ వ్యక్తి మార్వాడీలతోటి ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మూమెంట్లో మీరు పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చూడండి, తెలంగాణ మరో ఉద్యమానికి సిద్ధమవుతోంది. మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణ వాదులు ఏకమవుతున్నారు. బతుకుదెరువు కోసం రాష్ట్రం వచ్చి ఇప్పుడు ఇక్కడి సమాజాన్ని బానిసలుగా చూస్తున్న వారిపై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు. ఇటీవల మోండా మార్కెట్లో ఓ దళితుడిపై జరిగిన దాడితో మార్వాడి గో బ్యాక్ నినాదం బలంగా వినిపిస్తోంది. మార్వాడి షాపుల్లో వస్తువులు కొనొద్దంటూ చర్చ మొదలైంది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం మార్వాడి గో బ్యాక్ స్లోగన్స్ పురుడు పోసుకుంటున్నాయి. చూడండి, మార్వాడి గో బ్యాక్. తెలంగాణలో మరో ఉద్యమం, మితిమీరుతున్న మార్వాడీల పెత్తనం. ఇటీవల అకారణంగా ఓ దళితుడిపైన దాడి, జాతిని ఉద్దేశించి తిట్టినటువంటి వైనం. మార్వాడీలకు వ్యతిరేకంగా ఒకటవుతున్న తెలంగాణ వాదులు, మార్వాడి సంస్కృతి గో బ్యాక్ నినాదాలు, మార్వాడి షాపుల్లో వస్తువులు కొనద్దంటూ చర్చ, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే మార్వాడి గో బ్యాక్ స్లోగన్స్ అని చెప్పేసి ఒక వార్త కనపడతా ఉన్నది. ఇవాళ నిన్న తెలంగాణ శ్యామ్ను పిలిచిరు. దేనికి? తెలంగాణ శ్యామ్ను ఎందుకు పిలిచిరు? నువ్వెట్లా ఇట్లా మార్వాడి గో బ్యాక్ అంటావు, ఏ రకంగా అంటావు, ఎట్లా వాళ్ళ కల్చర్ ఎట్లా నువ్వు అది చేస్తావు అని చెప్పేసి ఆయన పిలిచి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు నిన్న. తెలంగాణ శ్యాము ఈ మూమెంట్లో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ దళితుడి మీద దాడి చేసినప్పుడు మొదటిసారి రెస్పాండ్ అయ్యి ఆయనకు ధైర్యం కల్పించి ఈ మార్వాడీల మీద ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేసిండు. ఇవాళ ప్రభుత్వమే కాదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు మద్దతుగా ఉన్నది. బీజేపీలో ఎవరా కొత్త ఆర్టిస్ట్ బీజేపీలో ఉన్నావా మాధవీలత, ఆమె మార్వాడీలు అనొద్దంట. మార్వాడీలు ఏంటి మరి? ఏమనాలా ఆంటీ? ఏమనాలే? మార్వాడీలు అంటే ఏంటి? ప్రాబ్లం ఏంటి? వచ్చి ఇక్కడ ఉద్యోగాలను, ఇక్కడ ఉపాధిని, అవకాశాలను, మన వ్యాపారాన్ని కొల్లగొడుతున్నటువంటి వాళ్ళను మార్వాడీలు అంటే ప్రాబ్లం ఏంటి మీకు? అంటే తెలంగాణ వాళ్ళ మీద దాడి చేయొచ్చు, తెలంగాణ వాళ్ళను కులం పేరు పెట్టి దూషించవచ్చు. ఇప్పుడు ఇంకొకటి, నేను ఈ మొత్తం డిస్కషన్లో చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే, ఇది మార్వాడి షాప్ అనుకో,
మార్వాడి షాప్, ఇది హోల్సేల్ షాప్ అనుకో, దీంట్లో మార్వాడి రీటైల్ షాప్ అనేటువంటి వాళ్ళు పోతేనేమో ఒక రేటు, అదే మన తెలంగాణ వాళ్ళు పోయి అడిగితేనేమో ఒక రేటు అంట. మార్వాడి వాళ్ళకి అమ్మితేనేమో ఒక రేటు వస్తుందంట, ఒక రేటుకి ఇస్తారంట. అదే మార్వాడి షాప్కి వెళ్ళి తెలంగాణ రీటైలర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు, అవి పోయి అడిగితే వీళ్ళకి ఇచ్చేదేమో 100 రూపాయలు తక్కువకి ఇస్తారు రేటు, వీళ్ళకే 100 రూపాయలు ఎక్కువకి ఇస్తారు. అంటే మన తెలంగాణ వాడికి ఏ రకంగా లాభం జరగకూడదు. ఇక దందా ఎందుకురా బాయ్, మనకి ఏం మిగులుతలేదు అని చెప్పేసి వదిలేసిపోవాలి. తెలంగాణ ప్రజలారా మీరే గుర్తుపెట్టుకోండి, మార్వాడి గో బ్యాక్కు మీ సపోర్ట్ ఉందా లేదా తెలంగాణ ప్రజలే డిసైడ్ చేయాలి. ఇగో కింద కామెంట్ పెట్టి చూడండి, మార్వాడి వాళ్ళ వల్ల వ్యాపారం చేయాలంటే భయం అవుతుంది, అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ముందుంటారు, అలాగే వారి ఐక్యత ఎక్కువ. ఒక్కరు ఒక ఏరియాలో వ్యాపారం మొదలు పెడితే మొత్తం ఖాందానంతా కూడా దిగిపోతుంట. ఇక్కడ ఇంకా తెలంగాణ వాడి వ్యాపారాలు లేవు. ఒకప్పుడు కోమటి సామాజిక వర్గం అంటే వైశ్య సామాజిక వర్గం ఉంటుండే కదా, వాళ్ళు ఈ కిరాణం షాపుల్లో కానీ లేకపోతే ఇంకోటి ఏంది ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇట్లాంటి వాటిల్లో ఈ మన కోమటోళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని మొత్తాన్ని పక్కకు పెట్టేసారు, అసలు వాళ్ళు లేరు ఇప్పుడు దాంట్లోనే లేరు. వాళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ బిల్డర్లుగా ఇట్లా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళు మొత్తము దీన్ని క్యాప్చర్ చేసేసారు. అంటే మన తెలంగాణ వాళ్ళకి అవకాశాలు లేకుండా పూర్తిగా ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మన అవకాశాలు మొత్తాన్ని కొల్లగొడతా ఉన్నారు. కొల్లగొట్టడమే కాదు, సరే వాడు బతుకుతున్నాడు. ఇప్పుడు ఇందులో మార్వాడి షాప్ ఉన్నది, ఇందులో 10 మంది వర్కర్లు పడతారు అనుకో, 10 మంది వర్కర్స్ పడితే ఇందులో 10కి 10 మంది మార్వాడి వాళ్ళని పెట్టుకుంటాడు. మళ్ళీ అదే గుజరాత్కి వెళ్ళో రాజస్థాన్లోకి వెళ్ళో తీసుకొచ్చుకొని ఈ 10 మందిని వాళ్ళు పెట్టుకుంటారు. మరి ఈ 10 ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇయ్యడు. నో, తెలంగాణ వాళ్ళు అస్సలు ఇవ్వడు. మీరు ఏ మార్వాడి షాప్ కన్నా పోండి, వాళ్ళ మార్వాడీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రం నుంచి తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళని పెట్టుకుంటాడు. తెలంగాణ వాళ్ళని నమ్మరు వాళ్ళు, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యరు వాళ్ళు. అంటే ఈ ప్రాంతంకి వస్తారు, ఇక్కడ తెలంగాణ ప్రజలు కొనుగోలు చేయాలి మీ వస్తువులని, మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో కానీ దాంట్లో కానీ మీ వాళ్ళని పిలిపించుకొని ఇస్తారు. ఇదేం దౌర్జన్యం? ఇవన్నీ ఒక వ్యక్తి అయితే కులం పేరు పెట్టి ప్రాంతం పేరు పెట్టి తిట్టడం. ఆయన ఎవరో తెలంగాణ ఏం గోరక్షక ఏందది ఏదో పెట్టి ఫోన్ చేసిండు నిన్న. ఎంతమంది కానీ ఫోన్ చేస్తావు బిడ్డ? తెలంగాణ గడ్డ గురించి మీకు సగమే తెలుసు. అనవసరంగా ఇబ్బందులు పడకండి. మీరు వ్యాపారాలు చేసుకుంటారు చేసుకోండి, మా కల్చర్ని గౌరవించండి, మా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి. మీ షాపులలో తెలంగాణ వాళ్లకు 80% 10 ఉద్యోగాలు ఉంటే 8 తెలంగాణ వాళ్ళకి ఇచ్చి 2 మీ రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చుకొని ఇచ్చుకోండి. 8 మా తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఎక్కడైతే చూడండి ఎట్లా చివరికి రాజకీయాలలో కూడా వాళ్ళు పోతా ఉన్నారంట. చెన్నూరులో మున్సిపల్ చైర్మన్ కూడా మార్వాడి 3 కోట్లు పెట్టి ఆ పదవి కొనుక్కున్నాడంట. కింద కామెంట్ పెడుతున్నారు. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా గోల్డ్ వ్యాపారం, మన గోల్డ్ స్మిత్లు ఉంటారు కదా, బంగారు వ్యాపారం చేసుకున్నటువంటి చారీలు, వాళ్ళ వ్యాపారం అయితే మొత్తం క్యాప్చర్ చేసి పడేసి వీళ్ళు మార్వాడీలు మొత్తం బ్రోకర్ షాపులు పెట్టేస్తారు. అన్నీ బంగారం కుదబెట్టుకుంటారు, బంగారం అమ్ముతారు, మొత్తం వాళ్ళ షాపులన్నీ క్యాప్చర్ చేస్తారు. వాళ్ళ షాపుల కాడ కింద ఆ వచ్చిన బంగారాన్ని కడుగుతందుకు ఆ 50-100 రూపాయల కోసము ఆ కింద మన 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 కంసలి వాళ్ళని పెట్టుకుంటారు. ఎంత దారుణం కదా! మన అవకాశాన్ని కొల్లగొట్టి మనల్ని ఒక రకంగా జీతగాల లెక్క, బానిసల లెక్క, వాడి ముందు చేయి జాస్టోన్ లెక్క. ఏమి దుర్మార్గం ఇది! ఇంకొకటి ఏంది, గుళ్ళల్లో కూడా పూజారులు కూడా వాళ్ళే మార్వాడిలే. రాజస్థాన్కి వెళ్ళి, మధ్యప్రదేశ్కి వెళ్ళి, లేకపోతే గుజరాత్కి వెళ్ళి వస్తారు. ఏం తెలంగాణలో పూజారులు లేరా? తెలంగాణ పూజారులకు మంత్రాలు రావా? ఇదెక్కడి దౌర్భాగ్యం అండి! కిరాణా షాపులు, స్వీట్ షాపులు, ఏ ఒక్కటి ఏంది అన్ని వ్యాపారాలు అలా చేస్తున్నారంట. మా మునుగోడులో కూడా మార్వాడి షాపులు ఉన్నాయంట. ఉన్నాయి. ఏ మునుగోడు ఏంది తెలంగాణ వ్యాప్తంగా, చెన్నూరు టెంపుల్లో కూడా వీళ్ళే ఉన్నారంట. సో కాబట్టి దీని మీద సీరియస్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చెరువులని బాంబులు పెట్టి కూలుస్తున్నారా? సో కాబట్టి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నదో, మీరు మార్వాడిల వల్ల ఎక్కడ అవకాశాలు కోల్పోతా ఉన్నారో మీరు అందరూ కూడా జాగృతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది.
మన భూమి మీద మనం వ్యాపారం చేసుకుందాం. మన మన తెలంగాణ పోరాటమే అది కదా. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా మన వాటా మనకు రావాల్సిందే. వాళ్ళను పూర్తి వెళ్ళిపోవని చెప్పట్లేదు, మన వాటా మనకు ఇవ్వాలి. తెలంగాణ ప్రజలను మీ పెత్తనమేంది మా మీద, ఆర్థికంగా మీరు బలపడుకుంటా వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుంటా తెలంగాణ వాళ్ళని బానిసలు లెక్క చూస్తారా ఈ గడ్డ మీద వండుకుంటా? మీరు ఇప్పటికైనా మేల్కొని మీరు మీ అహంకారం తగ్గించుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికీ నడుస్తూ ఉంది మొత్తం వ్యవస్థ కూడా. ఇవాళ తెలంగాణ అనేది ఒకసారి ఏదైనా పోరాటం స్టార్ట్ చేసింది అంటే ఊకునే గడ్డ కాదు ఇది. ఈ గడ్డ ఊకునే గడ్డ కాదు. ఇవాళ ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అందుకోకపోవచ్చు, మొత్తం సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నది ఒక వారం 10 రోజుల నుంచి. మార్వాడీలకు వ్యతిరేకంగా మూమెంట్ ఎట్లా నడుస్తుందో ఒకసారి చూడండి. తెలంగాణ జాగృతం కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇలా పెత్తనాన్ని దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అణిగి మణిగి కడుపులో భయం పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకొని మీ ఉద్యోగాలు వ్యాపారాలు మీరు చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. తెలంగాణ వాళ్ళని అవమానపరుస్తాం, కులం పేరు పెట్టి దూషిస్తాం, తిడతాం, ఇట్లా చేస్తామంటే మాత్రం పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. తెలంగాణ గడ్డ తిరుగుబాటు గడ్డ ఇది, ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ అంశం. సో కాబట్టి అనవసరంగా లేని సమస్యలు తీసుకురాకండి. సో నిన్న తెలంగాణ శ్యామ్ను తీసుకుపోయి పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ కోసం తీసుకుపోయి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఈ మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని. ఈయనను బెదిరిస్తున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరి మీద కేసులు లేవు, కులం పేరు పెట్టి దూషించినటువంటి ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలే, దాడి చేసేటువంటి వాళ్ళని అరెస్ట్ చేయలే. మళ్ళీ వీళ్ళకు బీజేపీ వాళ్ళ మద్దతు. ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ప్రభుత్వం కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలి. తెలంగాణ హక్కులను కాపాడాలి. ఒక ప్రభుత్వంలో వాటానే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా మన వాటా ఏంది. మొన్న అశోక్ సార్ మాట్లాడిండు, నాన్ ముల్కీ రూల్లా ఏదో మాట్లాడిండు. అవన్నీ విషయాల మీద కూడా చర్చ చేయాలి, అవసరం ఉన్నది. పెత్తందారులకు వ్యతిరేకంగానే పోరాటం, న్యాయ పోరాటం చేసి తీరుతాం. ఫోన్ బెదిరింపులకు భయపడను. మాధవీలతకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నది. హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. నిజంగా అది వాస్తవం. సో కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఉన్న మార్వాడీలకు అనుకూలంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం కానీ అది కానీ. ఇగో ఎక్కడ అడ్డా ఖాళీ ఉంటే అక్కడ ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేయడము, అద్దె ఎక్కువ ఇవ్వడం వల్ల వ్యాపారం చేయాలనుకున్న స్థానికులు వెనుకబడిపోతూ ఉన్నారంట.